అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం నాపై ప్రత్యేక కక్షతో వ్యవహరిస్తుందన్న అనుమానం నాకు బలంగా కలుగుతుంది. ఈ ప్రభుత్వ విధానాలు, అలాగే పోలీసుల అప్రజాస్వామిక వికృత చర్యలను నిరంతరం నేను విమర్శిస్తున్నాను. నాపై దాడి చేసి నన్ను జైల్లో నిర్బంధించిన నా విమర్శల పదును ఏమాత్రం తగ్గలేదు. ఈ మధ్యకాలంలో విజయవాడ కృష్ణలంకలో దారుణంగా లాకప్లో మరణించిన సాయికృష్ణ విషయంలో నేను చూపించిన చొరవ పోలీసులు ప్రభుత్వాన్ని విపరీతంగా ఇరుకున పెట్టింది. అందువలనే ఈ ప్రభుత్వం నాపై వరుస కేసులు పెట్టి నన్ను ఏదో చెయ్యాలని కుట్ర పన్నుతోంది. నేను ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కేసులకు, జైళ్లకు నేను భయపడను. నా అంతరాత్మ నమ్మిన విషయాన్నే ప్రజల ముందుకు తీసుకువెళ్తాను. చంద్రబాబు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ మాపై ప్రయోగించడాన్ని రాష్ట్ర ప్రజలు గమనించే ఉంటారు. మా మీద దాడులు చేసి, మా ఇళ్ళు, వాహనాలు ధ్వంసం చేసి చిత్రంగా తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారు. బాధితులను ముద్దాయిలు చేసి దోషులను సాక్షాత్తు పోలీసులే కాపాడటం ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఇక్కడ ప్రజల దృష్టికి కొన్ని అంశాలను తీసుకురాదలుచుకున్నాను. జనవరి 31వ తారీఖున అతి దారుణంగా నా ఇంటిపైన, ఆఫీస్ పైన ఏకంగా 7 గంటల 20 నిమిషాల పాటు దాడి చేయడమే కాకుండా నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. చిత్రం ఏమిటంటే, దాడికి కారణమైన ఏ ఒక్కరిని పోలీసులు అరెస్టు చేయలేదంటే నమ్మగలరా? అమరావతి బాధిత రైతులను పరామర్శించడానికి జూన్ 27వ తారీఖున సిఆర్డీఏ రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు వెళ్ళగా వారిని అటకాయించి కోడిగుడ్లు, రాళ్లు వేసి దాడి చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. తిరిగి మా మీదే SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలి. ఈ దాడిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తి వేసిన రాయికి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ తీవ్రంగా గాయాలై ప్రాణాపాయ స్థితికి వెళ్ళి బయటపడ్డాడు. కానీ పోలీసులు ఈ సంఘటనపై కేసే రిజిస్టర్ చేయలేదు. కానీ నేను సిఐని చేతులతో నెట్టానని నా మీద కుట్రపూరితంగా కేసు రిజిస్టర్ చేశారు. మరో సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రశ్నారావణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణతో ఆయనపై 4 కేసులు పెట్టారు. వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లారు. పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు స్టేషన్లోకి చొరబడి రావణ్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బారికేట్లను తోసేశారు. పోలీసుల మీద దౌర్జన్యం చేశారు. పోలీస్ స్టేషన్ గోడలు కూడా దూకారు. వారి మీద కేసు పెట్టలేదు. కానీ స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి భౌతిక కాయం వద్ద కుటుంబ సభ్యులు వద్దని తిరస్కరించిన ప్రభుత్వం లాంఛనాలతో ఆయన్ని అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చిన పోలీసులను నేను నెట్టేశానని నా మీద కేసు రిజిస్టర్ చేశారు. ఈ సందర్భంగా ఒక వివరణ ఇవ్వాలి. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను బహిరంగంగా తిరస్కరిస్తూ మీడియా ద్వారా స్పష్టం చేయడం జరిగింది. దానికి కారణం నాడు కాపునాడు ఉద్యమంలో భాగంగా ముద్రగడ పద్మనాభం గారు చేస్తున్న నిరాహార దీక్షను భగ్నం చేసే క్రమంలో పోలీసులు ప్రవర్తించిన తీరే దానికి కారణం. అప్పుడు పద్మనాభం గారిని కొట్టుకుంటూ ఈడ్చుకు వెళ్ళారు. అవిటివాడిని కూడా చూడకుండా పెద్ద కుమారుడు బాలుని దారుణంగా నెట్టుకుంటూ తీసుకువెళ్లారు. మరో కుమారుడి గిరిని కూడా అదే విధంగా కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. స్వర్గీయ పద్మనాభం గారి భార్యనైతే నోటికి ఉచ్చరించడానికి వీలు లేని తిట్లతో ఆమెను అవమానపరుస్తూ నెట్టుకుంటూ వ్యానెక్కించారు. ఇలాంటి అవమానకర సంఘటన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఇప్పుడు బాబు గారు ఇస్తున్న ప్రభుత్వ లాంఛనాలను వద్దని ఆ కుటుంబం తిరస్కరించింది. వారు అలా తిరస్కరించిన లాంఛనాల కోసం బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్ను పంపారు. తిరస్కరించే హక్కు ఆ కుటుంబ సభ్యులకు లేదా? దీనిలో కుట్రకోణం లేదా? అది రెచ్చగొట్టే కార్యక్రమం కాదా? సూటిగా సమాధానం చెప్పగలరా? ఆ కుటుంబం కోరిక మేరకు ముద్రగడ పద్మనాభం గారి ఆత్మశాంతి కొరకు మేము ప్రభుత్వ లాంఛనాలను నివారిస్తే మా మీద కేసు పెడతారా? ఇది ధర్మమేనా? ఈ అంశంలో కూటమి నాయకులు మాపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజం, విమర్శలు కూడా అంతే సహజం. కానీ వ్యక్తిత్వాన్ని కించపరిచే భాష, అసభ్య పదజాలం, అవమానించే సంస్కృతి మాత్రం ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికి మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారు, మీ జనసేన శాసనసభ్యుడు పంతం నానాజీ రోజు మాట్లాడుతున్నటువంటి భాష మీరు గమనించారా? అమ్మోతు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా తెలుస్తా ఉందా? ఇక్కడికి వచ్చి ఈ శవరాజకీయాలేంటి? ఒక పెద్ద ఆయన పోయాడు అన్న బాధలో ప్రతి ఒక్కళ్ళు ఉన్న సమయంలో జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని
వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. నా కొడుకుని పంచాయత్ రమ్మనండి ఇక్కడికి. ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే మాలాంటి రాజకీయ ప్రత్యర్థుల మీదే కాదు, మాజీ ముఖ్యమంత్రి మీద కూడా అత్యంత అసభ్యంగా, అభ్యంతరకరంగా ఉంది. అలాంటి భాషను ప్రోత్సహించడం వల్ల ఈరోజు కొందరికి ఆనందంగా ఉండవచ్చు, కానీ రేపు అదే సంస్కృతి మీ పార్టీని, మీ నాయకత్వాన్ని కూడా వెంటాడుతుంది. పంతం నానాజీ మాకు కొత్త వ్యక్తి కాదు, మీకు కొత్త వ్యక్తి కావచ్చు. ఆయన వ్యక్తిత్వం, వ్యవహార శైలి మాకు బాగా తెలుసు. అదృష్టం కొద్దీ ఈసారి ఎమ్మెల్యే అయ్యారు. కానీ ప్రజాప్రతినిధిగా హుందాగా వ్యవహరించాల్సిన సమయంలో ఇలాంటి భాషను ఉపయోగించడం ద్వారా తన భవిష్యత్తును తానే దెబ్బతీసుకుంటున్నాడు. సరే, అది తన వ్యక్తిగత విషయం. కానీ పార్టీలో ఒక నాయకుడు చేసే వ్యాఖ్యలు కేవలం అతడికే పరిమితం కావు. అవి మీ పార్టీ సంస్కృతిగా ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వాటిని సమర్థిస్తూ మాట్లాడటం ఆయన స్థాయిని దిగజారుస్తుంది. రేపు అదే భాష మీ మీదకు వచ్చినప్పుడు దాన్ని ఆపే నైతిక హక్కు కూడా మీకు బలహీనపడుతుంది. ఇలాంటి విషయాలను మీరు గమనించగలరని భావిస్తున్నాను. చివరిగా నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నది ఒకటే. నా మీద కక్షగట్టి పోలీసులను ప్రయోగించటం మీ కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. కూటమికి చెందిన నాయకులు ఎంత అసభ్యంగా మాట్లాడినా కేసులు పెట్టకపోవటం, దాన్ని మీరు సమర్థించుకోవడం భవిష్యత్తులో మీకు రాజకీయంగా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే విషయాన్ని మీరు గమనించలేకపోవటం దురదృష్టం.